ఇక్కడ ఇక్కడ చూస్తున్న విషయంకి వస్తే మాత్రం ఏంటంటే అందరూ ఏ థాట్స్తో ఉన్నారా అన్న విషయం ఆలోచిస్తే మాత్రం చాలా డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న సమాజంపై వాళ్ళ పనితీరుపై అండ్ ఇప్పుడు నడుచుకుంటున్న వాళ్ళ జీవన శైలిపై అందరూ కూడా కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అనేది ఏంటనేది ఏంటంటే మనం మన ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఒక వ్యక్తి, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ కోపంగా కాదు సార్, కొన్ని ఎక్స్ప్రెషన్ మాలో ఉండిపోయాయి కదా ఐడియాస్ని, అవి బయట పెట్టాము అంతే. నీ పేరు? త్రినాథ్ సార్. త్రినాథ్. సో త్రినాథ్ అడిగి తెలుసుకుందాం అసలు దీనికి ఎందుకు ఈ కాన్సెప్ట్ చేయాల్సి వచ్చింది, అసలు ఏంటి అన్న విషయం అయితే త్రినాథ్ మాటలు అడిగి తెలుసుకుందాం. త్రినాథ్ చెప్పు, ఇక్కడ చూస్తే మృగరాజ్ సినిమాలో చిరంజీవిలో ఒక సింహాన్ని అయితే గీసావు అండ్ చుట్టూ ఇలా చేతులు వేసావు, దానికి రిలేటెడ్గా కొన్ని పెట్టావు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్. సార్ ఇది ముందు మీడియం తెలుసుకుందాం సార్. మీడియం వుడ్ కట్ సార్. మీడియం నేను గ్రాఫిక్స్ స్పెషలైజేషన్ కనుక ఇది నువ్వు ఫస్ట్ వుడ్ చెక్క మీద చేసావా? వుడ్ పైన చేసుకోవాలి. ఓకే ఓకే. అది ఇదంతా నువ్వు చేతితో చెక్కావా? చేత్తో సార్. కార్వింగ్ టూల్స్ ఉంటాయి సార్. ఓకే. ఆ టూల్స్ తో తీసుకోవాలి. ఇలాగా ఈ టూల్స్ తో చెక్కావా? సూపర్ అబ్బా. సో దీన్ని కూడా మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకున్నావు, ఇలా గీసావా? దీంతో ఎన్ని ప్రింట్లు అయినా తీసుకోవచ్చు సార్. ఇలాగనే దీంతోనే మళ్ళీ ఇలాంటి ఎన్నైనా ప్రింట్లు తీసుకోవచ్చు. రైట్, సూపర్. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి చెప్పు. దీని కాన్సెప్ట్ ఏంటంటే సార్, టైటిల్ సెల్లింగ్ అథారిటీని మనం ఎలా అమ్మేస్తున్నాం అనేది. అండ్ అధికారం అంటే సింహం అనేది మృగరాజు కదా, మృగరాజుని ఎందుకు పెట్టామంటే అధికారంలో ఉంటుంది కనుక. ఇప్పుడు ఇవన్నీ ఓటింగ్ వేసే హ్యాండ్స్. ఓటింగ్ హ్యాండ్స్తో ఏం చేస్తున్నామంటే మనం అధికారాన్ని, ఓట్లు ఎలా వేస్తున్నాం, డబ్బులకి, ఇంకా బిర్యానీ పొట్లాలకి, ఇచ్చే చీరలకి, మందుకి, అలాంటి వాటికి వేస్తాం కదా. అందుకే అధికారం అనేది అమ్మేస్తున్నారు అని చెప్పడానికే ఈ వర్క్ చేశాను సార్. సో ఓకే, నాకైతే అర్థమైంది. నువ్వు చెప్పిన విధానం బట్టి ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఓట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ స్టార్ట్ చేసి ఈ ఓట్ వేసే విధానం ఏంటంటే ఈ కింగ్ ఎవరైతే అధికారంలో ఉన్నారో చేయడానికి వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ అంటే ఫస్ట్ షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చే డబ్బులతో లేడీస్ అయితే ఫస్ట్ కొనుక్కుంటారు చీరలు, ఇంకా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మరి మామూలుగా ఉండదు, బ్యూటీ పార్లర్ సంబంధించి అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ విషయంకి వస్తే డబ్బులు తీసుకొని కొంతమంది అంటే కొంతమంది ఓట్లు డబ్బులు తీసుకొని డబ్బులు సేవింగ్స్ చేసుకుంటారు. అలాగే ఇక్కడికి వస్తే పార్టీ జెండా అంటే ఓన్లీ కార్యకర్త అనమాట. పార్టీ జెండాను పట్టుకొని పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దాన్ని చూసి ఓటు వేసిన వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ ఆల్కహాల్ చూపిస్తుంది, ఇక్కడ బాటిల్ సింబాలిక్గా. సో ఈ చెయ్యిని ఇలాగా ఒక్కొక్క దీని కింద ఒక్కొక్క రూపం చేసి మరి చూపించారు. ఇక్కడికి వస్తే బిర్యానీ పాయింట్, ఆఖరికి బిర్యానీ పాయింట్ కూడా వేశారంటే మన ఓటింగ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్నది మన మనసులో పాతుకుపోయి ఉండిపోయింది. సో అర్థమైంది కదండి. ఇది ఒకటే కాదు, ఇంకా దీంతో పాటు చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాము. ఈ పక్కనే ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే ఏంటిది, ఇక్కడ హెచ్చింగ్ సార్. హెచ్చింగ్ దీన్ని యాసిడ్తో చేస్తాం సార్. అంటే జింక్ ప్లేట్ పైన తారు ఉంటుంది కదా, తారు అప్లై చేసి దానికి సూద్తో డ్రాయింగ్ చేయాలి సార్. ఓకే. సూది చిన్న సూద్తో డ్రాయింగ్ చేసి దాన్ని అంతా తారా కాదు సార్, ఇదంతా ఇంక్. దాన్ని హెచ్చింగ్ని మనం చేసేటప్పుడు తారు అనేది యూజ్ చేయాలి సార్. ఓకే. సో ఆ తారు మీద మీరు తీసుకున్న తారు పైన జింక్ ప్లేట్ పైన సూత్తో చేసినప్పుడు ఆ తారు డిస్ప్లేస్ అయిపోతుంది సార్. ఓకే. దాన్ని యాసిడ్లో పెడితే ఎక్కడైతే డిస్ప్లేస్ అయిందో ఆ ప్లేస్ ఏమవుద్ది అంటే హెచ్ అవుద్ది. ఆ ప్లేస్లో ఇంక్ అప్లై చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని ప్రెస్లో పెట్టి తడిసిపోయిన పేపర్తో తీయాలి సార్. ఓకే. తీస్తే ఇలా వస్తుంది అనమాట. కలర్ ఇచ్చింది సార్. ఇది ఏంటి దున్నపోతులన్నీ ఇందులో ఉన్నాయి ఇక్కడ అంటే ప్రెజెంట్ మిస్యూజ్ చేస్తున్న కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి చేయడం జరిగింది సార్. అండ్ సోషల్ మీడియాని డస్ట్బిన్లా యూజ్ చేస్తున్నారు, డస్ట్బిన్లా యూజ్ చేసి పశువుల్లో ప్రవర్తిస్తున్నారు అని నేను చెప్తున్నా సార్. సో ఓకే, సోషల్ మీడియాని ఇప్పుడు ఉన్న ప్రజలందరూ కూడా ఏంటంటే యూజ్ చేసుకునే విధానం అయితే మాత్రం ఒక తప్పుదారిలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను, అందరి గురించి చెప్పట్లేదు. తప్పుదారిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే డస్ట్బిన్లో దాన్ని డస్ట్బిన్లో ఉండే మెటీరియల్ చెత్త అయితే ఎలాగైతే ఉంటుందో దాన్ని ఎలా యూజ్ చేస్తారో ఆ రకంగా దాన్ని యూజ్ చేసుకున్నారని మనకి ఇక్కడ సింబాలిక్గా చెప్తున్నారు. అండ్ ఇక్కడ డయాగ్రామ్ విషయానికి వస్తే ఇక్కడ ఏంటి ఇది కాన్సెప్ట్? ఇది అదే సార్, కప్ప పాముని తింటుంది, పాముని ముంగిసే తింటుంది. అలాగే అంటే కప్పని పాముని ముంగిసే తింటుంది కదా. ఒక వ్యక్తి కూడా ఇప్పుడు సమాజంలో ఎవరైనా డెవలప్ అవ్వాలంటే ఎవరు డెవలప్ అవ్వనివ్వకుండా ఒకటి తినేస్తున్నానని చెప్పడానికి యాంకర్స్తో చూపించారు. ఓకే. ఇప్పుడు కప్ప ఇక్కడ మనకి చూస్తే నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కాలని ట్రై చేస్తుంది. నువ్వు పైకి వెళ్తావా అని చెప్పని పాము వచ్చి దాన్ని తినేస్తుంది, దాని స్వార్థం కోసం. దాన్ని వచ్చి మళ్ళీ ఇక్కడ ముంగిసి తినేస్తుంది. సో నైస్. ఓకే. ఇక్కడ
త్రినాథ్ ఇక్కడ విషయంకి వస్తే ఏంటంటే ఇక్కడ ఒక చెయ్యి కనిపిస్తుంది, ఆ చెయ్యిని ఒక పాము కరిచేస్తుంది. అసలు ఏంటిది నాకు అర్థం కాలేదు. సార్ దీన్ని కాన్సెప్ట్ టైటిల్ ఏంటంటే ద ఏజ్ సార్. చేతిని ఎందుకు వేసానంటే ఒక హ్యూమన్కి అంటే ఒక మనిషికి సింబాలిక్గా చేతిని వేశాను సార్. తర్వాత ఆ చేతిని పాము ఎందుకు తింటుంది అంటే కాలం అనమాట, దాన్ని టైంతో కంపేర్ చేశాను పాముని. టైం అనేది కాళ్ళ సర్పం అని అంటారు కదా, టైం అనేది మనం తినేస్తుంది. మనం ఏజ్ పెరుగుతుంది అనుకుంటాం కానీ టైం అనేది ఏం చేస్తుందని తినేస్తుంటుంది నెమ్మదిగా. దాన్ని నేను ఇక్కడ చూపించాను సార్. ఇది ఇక్కడ టైం కూడా. ఓకే ఓకే. అంటే ఇప్పుడు లైఫ్లో మనం చాలా మందికి ఏంటంటే టైం అయిపోతుంది, మనం ఇంకెప్పుడు చేస్తాము, ఇంకా సక్సెస్ సాధించలేదు అనుకుని ఆలోచించే దీనిలోని ఈ టైం అనేది ఏంటంటే ఇక్కడ సింబాలిక్ గా చూపించావు. అంటే ఏజ్ అయిపోతుందని సరదాపడే వాళ్ళ కోసం టైం అయిపోతుందని ఇలాగ వచ్చి ఓకే ఈ కాలం అనేది వచ్చి ఇలాగా మన స్కిన్ తినుకుంటే ఇలాగా మన టైం ని మన అంటే ఇక్కడ స్కిన్ అంటే మన లైఫ్ అని మన లైఫ్ మెటఫరికల్ గా నేను ఒక చేతిని మాత్రమే గీసాను సార్. ఇక్కడ అయితే ముసలాయన చెయ్యి, పైన అయితే యంగ్ గా ఉండే అతను చెయ్యి సార్. ఓకే ఓకే. అంటే ఏజ్ అనేది అలా తినేస్తుంది, ఏజ్ ని వయసుని తినేస్తుంది. అదే ఇక్కడ చూపించడం జరిగింది. సో శ్రీనాథ్ ఇక్కడ మనం ముందు కాన్సెప్ట్లో మనం చెప్పుకున్నట్టు ఏంటంటే అక్కడ ఆల్రెడీ మనోడు వుడ్ వర్క్ అయితే చేశాడు. సో ఆ వుడ్ వర్క్ ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది, కిందన కూడా మీరు చూస్తున్నట్టుగా అయితే సేమ్ కొన్ని టూల్స్తో చేశాడు. ఇది చాలా కష్టమైన పనే, అంత ఈజీ కాదు. అండ్ ఇదే ఇక్కడ మనం ఏంటంటే అచ్చు గుద్దినట్టు ఇక్కడ పైన ప్రింట్ కూడా తీసుకున్నారన్నమాట. బాగుంది. శ్రీనాథ్ ఇది నీకు వేయడానికి ఎంత టైం పట్టింది చేయడానికి? సార్ 1 month అయింది. 1 month పట్టింది. సో దీని టూల్స్తోనే చేసావు? టూల్స్, మిషనరీ అని ఉంటుందా? మిషన్ ఉండదు సార్, మిషనరీ హ్యాండ్. ఓకే, ఓన్లీ హ్యాండ్స్తోనే. సూపర్ అబ్బా, బాగా గీసావు. అండ్ దీని కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ 2 ఎద్దులు ఉన్నాయి అండ్ కింద. సార్ ఇది తెలుగులో ప్రొవర్బ్స్ ఉంటాయి కదా, సామెతలు, సామెతని బేస్ చేసి కాంటెంపరీగా జరుగుతున్న ఇష్యూస్ని ఆపాదించాను సార్. ఓకే. అంటే ఇప్పుడు ఆంబోతు ఢీకొంటే కాడెద్దులు కాలు తెగిపోయాయని ఒక సామెత ఉంటుంది సార్. ఆ సామెతని బేస్ చేసి ఇక్కడ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, చేయకుండా ఉండేవాళ్ళు, అంటే పార్టిసిపేట్ చేసేవాళ్ళు గొడవ పడరు, చేయకుండా వాళ్ళ కోసం జెండాలు పట్టుకుని తిరిగే వాళ్ళు జీవితాలు తలకిందులు అయిపోతాయి. అందుకే జెండాలను ఇక్కడ తలకిందులుగా వేయడం జరిగింది సార్. తర్వాత ఇప్పుడు రష్యా ఉక్రెయిన్లో గొడవ, ఆ గొడవ కూడా పెద్దవాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్య జన ప్రధానికం అనేది ఇబ్బంది పడుతున్నారు కనుక ఇలా వేయడం జరిగింది సార్. అంటే బాంబ్ బ్లాస్టింగ్ కూడా చూపించాను. ఓకే. సో ఇప్పుడు 2 ఎద్దులు గుద్దుకోవడం వల్ల ఏంటంటే కింద మీరు చెప్పిన సామెత ప్రకారంగా చిన్న ఎద్దులు ఏవైతే ఉన్నాయో ఆ ఎద్దులు కాళ్ళు విరుగుతాయని చెప్పినట్టు ఇక్కడ నాకు కనిపిస్తున్న పిక్చరైజేషన్లో ఏంటంటే ఇక్కడ ఈ సమాజంలో పొలిటీషియన్ కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కొట్టుకొని చచ్చిపోవాలి తప్ప, వాళ్ళ జీవితాలు తలకిందులు అయిపోవాలి తప్ప వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా ఏమీ కాదు, వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారనే విషయం మాత్రం ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో బాగుంది, చాలా బాగుంది. నీలో చాలా ఇంటెన్షన్ అయితే ఉందన్నమాట వీళ్ళందరినీ. శ్రీనాథ్ సార్ అది చూసాం, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చాం. ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంది. అదంతా కూడా ఏంటంటే చాలా కోపంతో ఏదో కసి మీద వాళ్ళ మీద ఏదో విషయం చెప్పాలన్న దీని మీద ఉన్నాయి అవన్నీ. ఇదేంటి అంటే టెంపుల్లో ఒక పిల్లర్ లాగా ఉంది. ఓకే సార్, దీన్ని టైటిల్ ఏంటంటే ప్రెజెంట్ నేచర్ సార్. అంటే నేచర్కి జైల్లో పెట్టేసి బంధించేసినట్లు, అంటే జైల్లో నేచర్ని పెట్టేస్తున్నాం అనేది నా ఉద్దేశం అనమాట. అదే ఇక్కడ చూపించాను సార్. అంటే ఒక నేచర్ ఈ సృష్టి కోసం ఎలాగైతే అవసరం ఉందో ఒక ఇంట్లో పిల్లర్ కూడా అలాగే అవసరం. అంటే పిల్లర్ అనేది లేకపోతే ఎలాగైతే ఇల్లు నిలబడదో, సృష్టిలో నేచర్ అనేది లేకపోతే సృష్టి కూడా నిలబడదు అనేది నా కాన్సెప్ట్ సార్. ఆ నేచర్ని డిపిక్ట్ చేస్తూ ఇక్కడ నేచర్కి మెటఫర్గా పిల్లర్ వేసాను సార్. తర్వాత ఆ నేచర్ని ఇక్కడ సంఖ్యలతో ఇంకా కత్తితో బంధించేస్తున్నాం. అంటే ఇప్పుడు టెక్నాలజీ అధికారులు ఏం చేస్తున్నారని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మిస్యూజ్ చేస్తున్నారు కదా నేచర్ని, దాన్ని ఇలా కట్టిపడేస్తున్నారని చెప్పడానికే ఇలా చేస్తాం. సో ఓకే, ఇంతకుముందు మనం ఇంట్లోని ఏమైనా సరే ఒక నెమ్మలి రూపంలో అందంగా తయారు చేసుకునే వరం కూడా, ఏదైనా ఖాళీగా అయితే ఎంటీ ఉంచారు, అలాంటి దాన్ని ఇలాగా పిల్లర్తో చుట్టేసి చేసేస్తున్నాం అని చెప్పి. ఓకే, బాగానే ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే నేచర్ ని మనం అలా చుట్టేస్తున్నాం సార్, బంధించేస్తున్నాం. ఓకే, మన చుట్టూ ఉన్న నేచర్ అంతని కూడా ఈ టెక్నాలజీ పరంగా చూసుకొని బంధించేస్తున్నాం, టెక్నాలజీ అధికారం సింబాలిక్ గా చూపించారు. సూపర్ సూపర్, బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఇది వుడ్ కట్ సార్. ఇది వుడ్ కట్. ఓకే, ఎన్ని వుడ్ కట్ చేసావా నువ్వు? వుడ్ కట్ కోసం మొత్తం లైఫ్ అంతా త్యాగం చేసి? నేను మళ్ళీ నేచర్ అంటున్నా, చెట్ల నుంచి వచ్చే వుడ్డే. అది కరెక్టే. ఓకే, ఏంటిది దీని కాన్సెప్ట్ ఏంటి సార్? ఇది మై అర్నింగ్ సార్. ప్రింటింగ్ ఉంది అంటే మై అర్నింగ్ సార్. ఇది కాన్సెప్ట్ టైటిల్ మై అర్నింగ్ సార్. అంటే నాలాంటి ఒక వ్యక్తి
ఈ సామాజిక మాధ్యమంలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నింటిని యూజ్ చేసుకుంటూ ఇవన్నీ దాటుకుంటూ డబ్బు సంపాదించడం ఎంత కష్టం అనేది, ఒక చీమ ఒక కాయిన్ని కొండపైకి లాక్కెళ్తే ఎంత కష్టంగా ఉంటుందో నేను కూడా సంపాదించడం అనేది అంత కష్టం అని చెప్తున్నా సార్ నేను. మరి అంతే కదా, చాలా కష్టపడి గీస్తున్నావు. అవును సార్. ఇవి నువ్వు తీసుకొచ్చి మార్కెట్లో పెడితే ఈయన కష్టపడి ఎంత గీస్తుంది దానికి నేను ఏంటంటే ఒక 50 రూపాయలకి ఇస్తావు 100 రూపాయలకి ఇస్తావు అని అడిగే రోజులు ఇవి. సో మరి ఆయన ఫీలింగ్లో ఇందులో అర్థం ఉంది. సో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడైతే ఒక చీమ కనిపిస్తుంది. ఈ చీమ ఈ నెట్ ద్వారా, ఈ నెట్లో ఉన్న కాయిన్ ఏదైతే ఉందో అది దాన్ని పైకి తీసుకెళ్ళడం చాలా అన్ఇంపాసిబుల్ అనమాట. అన్ఇంపాసిబుల్ అంటే ఒక చీమ ఒక 5 రూపాయల కాయిన్ తీసుకెళ్ళడం ఎంత కష్టమో. 5 రూపాయల కాయిన్ అంటే చీమకి అది దానికి అవసరం లేకపోయినా వర్త్ గురించి మాట్లాడుతున్నాను. 5 రూపాయలు దానికి సంబంధించి ఏ వచ్చినా సరే ఈయన లైఫ్లో దీనిలోకి వచ్చినప్పటికీ ఒక అమౌంట్ అనేది కష్టపడాలి ఈరోజు సంపాదించాలంటే ఈ పైనున్న ఈ ఎస్విఎస్ ప్రొడక్షన్స్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఉన్నాయి. లాయర్, డాక్టర్ అన్నీ ఉన్నాయి. సినిమాలు, ల్యాప్టాప్ అన్ని ఇండస్ట్రీస్, బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నిటిలో కూడా ఇది ఎంతో కష్టపడితే కానీ 5 రూపాయలు రావట్లేదని సింబాలిక్గా ఆయన తీసుకున్నారు. సో మనం ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం మర్చిపోకండి, ఇలాంటి వాటి వెనకాల ఇలాంటి వాళ్ళ కష్టం చాలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు అందరూ చూశారు కదా, మర్చిపోకండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి దీని గురించి అయితే మాత్రం. మీరు ఎంతవరకు ఈసారి షాపింగ్ వెళ్ళినప్పుడు బేరం ఆడతారో చూద్దాం. సో త్రినాథ్, ఇంతకు ముందు కాన్సెప్ట్ మనం చూసుకున్నట్టయితే ఇదే పాము అక్కడ కూడా కనిపించింది, ఇక్కడ మళ్ళీ పాము కనిపించింది, కానీ ఈసారి పాముతో పాటు ఉడత కూడా కనిపించింది. ఏంటి కాన్సెప్ట్ సార్? దీని టైటిల్ ఏంటంటే వార్ విత్ బ్రీత్ సార్. ఇది ఉడకట్టే వార్ విత్ బ్రీత్ అంటే ఊపిరితో యుద్ధం అని చేశాను సార్. అంటే ఊపిరితో యుద్ధం ఎందుకంటే సార్, సిగరెట్ తాగే వాళ్ళు ఎవరైనా మన దగ్గరలో ఉంటే మనం ఎలా ఇబ్బంది పడతామనే దాన్ని ఇక్కడ ఇలా చూపించడం జరిగింది సార్. ఊపిరి అంటే ఉడతను ఎందుకు వేసానంటే సార్, ఒక ఉడత ఎంత ఫాస్ట్గా అయితే గెంతుతుందో అదే విధంగా సిగరెట్ తాగే వ్యక్తి మన పక్కన ఉంటే మన ఊపిరి కూడా అలా గింజుకుంటాం సార్. అందుకని ఉడతనే యుద్ధం నా పైకి దూకుతున్నట్టు నేను ఇక్కడ ఉండేటట్టు ఇక్కడ సింబాలిక్గా, యుద్ధానికి సింబాలిక్గా ఈ కత్తి డాల్ వేసి చూపించాను సార్. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే మన పక్కన ఉండే పర్సన్స్ అంటే స్మోకింగ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా స్మోకింగ్ చేసేటప్పుడు అంటే ఈ ఉడత సింబాలిక్గా ఏం చెప్తున్నారంటే ఉడత చాలా ఊపిరి అన్నమాట. ఊపిరి. సో ఆ ఊపిరి అనేది ఏంటంటే పక్కన సిగరెట్ కాల్చే వాళ్ళు పక్కన ఉంటే ఒకవేళ ఊపిరి ఎంత స్ట్రగుల్ అవుతుంది అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఈ యుద్ధం చక్రం వెనకాలైతే మాత్రం మనకి ఒక మనిషి కనిపిస్తున్నారు. సో అది మన త్రినాథే. సో తను ఇలా ఫైట్ చేస్తున్నాను నేను సిగరెట్ కాల్చే వాళ్ళతో అని చెప్పి అంటున్నారు. సో స్మోకర్స్ అందరూ కూడా ఒక విన్నపం ఏంటంటే ఈసారి ఈ త్రినాథ్ ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మర్చిపోకండి, త్రినాథ్ మాత్రం కొంచెం దూరంగా ఉండి సిగరెట్లు కాల్చుకోండి, ఎందుకంటే ఈయనవన్నీ కూడా కొంచెం హార్డ్గా ఉన్నాయి అందుకని సరే. సో ఇప్పుడు త్రినాథ్, నీలో ఇన్ని ఉన్నాయి కదా, అంటే ఇన్ని ఫీలింగ్స్ ఉన్నాయి కదా, నీకు ఇంకా ఇన్నర్లో